రాష్ట్రంలో మిర్చి రైతులు కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఆరుకాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదని రైతులు వాపోతున్నారు. లక్షలాది రూపాయలు అప్పు తెచ్చి పెట్టుబడులు పెట్టి 8 నెలలు కష్టపడితే దిగుబడి అరకొర వచ్చిందని, వచ్చిన దిగుబడిని కూడా అమ్ముకునేందుకు సరైన మార్కెట్ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు తగ్గ రాబడి లేక, ఘాటుకు తగ్గ రేటు లేక అల్లాడిపోతున్నామంటున్నారు. ఎకరా మిర్చి సాగు చేస్తే 1,50,000 ఖర్చు అవుతుందని, కనీసం పెట్టుబడులు కూడా రాక రైతుల బతుకులు దీనంగా తయారు అయ్యాయని తెలిపారు. మిర్చికి మద్దతు ధర అందించి తమని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ఇక రైతుల కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. మలక్పేట్ మిర్చి మార్కెట్లో ఉన్నాము. ఇక్కడ మాత్రం మిర్చి పంట గత ఏడాదిలో 50,000 పైన పలికింది క్వింటాల్కి. కానీ ఇప్పుడు ఈ ఏడాది మిర్చి పంటకి ఎలా రేట్లు ఉన్నాయి, క్వింటల్ ఎలా పలుకుతుంది, ధర ఇంకా ధర పెరిగిందా లేకపోతే తగ్గిందా, లేకపోతే ఆ పంటకు తగ్గట్టుగా ఆ దిగుబడి ఎలా ఉంది అనేది ఇక్కడున్న మార్కెట్లో ఉన్న రైతుల్ని అడిగి తెలుసుకుందాము. అన్న చెప్పండి అన్న, ఇప్పుడు మిరపకాయల ధర ఎట్లుంది క్వింటల్కి? అట్లా ఏముంది మేడం, 9,000 నుంచి 8,000, 10,000, 12,000 నడుస్తుంది మేడం. ఏం మార్కెట్ లేదు, నాణ్యత లేదు. అంటే రైతులకి గోదా చాలా ఉంది. గవర్నమెంట్ ఏమన్నా దయచేసి ఏమన్నా మార్కెట్ రేట్ చేస్తేనే బాగా. ఒక 18,000, 20,000, 24,000 కావాలి. అంతవరకు ఏం లేదు. లేదా పురుగుల మంది తాగి చనిపోవాల్సిందే. గవర్నమెంట్ చాలా అన్యాయం చేస్తుందని మాకు అనుకుంటుంది. ప్రతి ఏడాది కూడా మీరు ఈ మిరపకాయల పంట పండిస్తారా లేకపోతే ఇంకా ఏదన్నా పంట కూడా పండిస్తారా? మేము మిర్చి పండిస్తాము, పత్తి పండిస్తాము, వడ్లు పండిస్తాము, అన్నీ పండిస్తాం. మంచిగానే ఉంటుంది. కాకపోతే రైతుకు లాభం లేదు. రైతు వ్యవసాయం చేయాలంటే భయపడుతుంది. ఇప్పుడు మిరపకాయ పంట పెట్టాలి అని అంటే ఈ పంటకు ఎంత ఖర్చు అవుతుంది అన్న? ఎకరానికి 1,20,000 వస్తుంది మేడం. ఒక ఆడ మనిషి లేబర్ తీసుకుపోతే 500 నుంచి 700 అడుగుతుండ్రు. ఒక మగ మనిషిని తీసుకుపోయి మందు కొట్టాలి, స్ప్రే చెప్పాలంటే 1,200 అడుగుతుండ్రు. ఏం చేయాలి? మేము ఎక్కడ పోవాలి? ఇద్దరు వంటి సాధారణంలో ఉంటే లేబర్కి ఆ వ్యవసాయం వాళ్ళకి ఇవ్వాలనిపిస్తుంది. మేము చేయాలంటే మాకు లాభం లేదు. ఇప్పుడు చేసుకున్నోడే చేసుకున్నంత తింటున్నాడు, కానీ పెట్టుబడి పెట్టినోడు మాత్రం లాభం లేదు, నష్టపోతున్నాడు. ఏమైనా రేవంత్ రెడ్డి ఏదో చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా, మిర్చి 15,000 చేస్తా, 20,000 చేస్తా అన్నాడు. ఇప్పుడు ఏముంది, 12,000 అయింది. మాది నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్, హిమాల్పేట్ మండల్, మారేపల్లి. పోయినసారి సింజంట బ్యాడ్ చేసాం మేము. 50,000 పోయింది. ఇప్పుడు అసలు అందులో 20,000 కూడా అవుతలేదు. 13, 14 వరకే వెళ్ళిపోతుంది. 5531 30 వరకు పోయింది. ఈరోజు 11,500 అడుగుతారు. అసలు దిగుబడి వర్షాలు లేక దిగుబడి లేదు, ప్లస్ రేటు లేదు. ఆ విధంగా రైతు చాలా ఇబ్బంది పడుతుండు. సరే దిగుబడి లేనందుకు ఇక్కడ పంటకు రేటు ఉన్నా ఏదో రకంగా అవుతున్నాయి. ఒక ఆడి మనిషి వర్కర్ని తీసుకపోతే ఈరోజు 500 నుంచి 700 వరకు అవుతుంది కూలీ 1 డేకి. ఒక మందు స్ప్రే చేయాలంటే 1,200 అడుగుతుంది ఒక మగ మనిషి. 1,50,000 వరకు ఖర్చు వస్తుంది ఒక ఎకరానికి. ఇక్కడ దిగుబడి లేదు కాబట్టి కనీసం 25% కూడా రైతుకు అమౌంట్ వస్తలేదు. అన్న మీరు ఏం చదువుకున్నారు? మేము డిగ్రీ చేసినాం మేడం. మా డాడీ కూడా ఫార్మరే, మేము కూడా అదే విధంగా అదే చేస్తుంటాము. మీరు వ్యవసాయమే చేస్తాం మేడం. ఇప్పుడు మాత్రం రైతులకు ఇప్పుడున్న ప్రభుత్వము, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మాకు మేలు చేయకపోతే మాత్రం రైతులం మేము ఆత్మహత్యలు చేసుకొని పురుగుల మందు తాగి చావాల్సిన పరిస్థితే మాకు ఏర్పడింది అని రైతులు వాళ్ళ గోడును ఇక్కడ